థ్యాంక్ యూ సో మచ్ రాంబాబు గారు అండ్ ఫెంటాస్టిక్ సాంగ్. అలాగే ఇక కమింగ్ టు ది డైరెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్, మనందరికీ తెలుసు క్రిష్ గారు కూడా వర్క్ చేశారు ఈ ఫిల్మ్కి. క్రిష్ గారికి కూడా శుభాకాంక్షలు తెలియచెప్తూ ఉన్నాము. అండ్ మా జ్యోతికృష్ణ గారు తన విజన్తో వండర్స్ని క్రియేట్ చేయగలరు. ఇంకా టైం ఉంటే ఇంకా చేయాలి, ఇంకా బెటర్మెంట్ చేయాలి అని ఎప్పటికప్పుడు ఆలోచిస్తూ ఉండేటువంటి డైరెక్టర్ ఏం జ్యోతికృష్ణ గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. హరిహర వీరమల్లు సినిమాని మన ముందుకు తీసుకొస్తున్నందుకు వారికి శుభాకాంక్షలు తెలియచెప్తూ ఇన్వైటింగ్ హిమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. ప్రెస్ అండ్ మీడియా అండ్ సోషల్ మీడియా అందరికీ నమస్కారం అండి. ఈ ఇన్విటేషన్ సడన్గా ఇన్వైట్ చేయండి. అందరూ మార్నింగే అందరు అసెంబ్లీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ సార్ ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను సడన్గా మీరు ప్రెస్ మీట్ అని చెప్పగానే నేను ఒక లోపల ఒక చిన్న సంతోషం వచ్చింది. అందరూ మిమ్మల్ని కలవాలి, ఒకసారి చూడాలి, మీడియా వాళ్ళందరికీ ఒక మనసులో ఒక కోరిక సార్. అండ్ ఆ కోరిక ఈరోజు నెరవేరింది. వెరీ హ్యాపీ అబౌట్ దట్ సార్. అండ్ మూవీ గురించి వస్తే లైక్ ఆల్రెడీ మూవీకి హెవీ వర్క్ విఎఫ్ఎక్స్ వర్క్ జరుగుతుంది అని సార్ చెప్పారు. అండ్ నిన్న నైట్ కూడా ఫైనల్ మిక్స్ జరుగుతూ ఉండేది ఒక రీలు. అండ్ నాకు ఎస్టిమేషన్ ఉండేది ఒక రీల్గా 2 hours అవుద్ది, 3 years అవుద్దని. కానీ ఒక రీల్ ఒక 12 hours దాకా లాగుతూ వెళ్తుంది, ఇంత హెవీ వర్క్ ఉంది అనేది. బికాస్ దాంట్లో ఒక ఫైట్ ఉంది, ఒక సార్ డిజైన్ చేసిన ఫైట్, పవన్ సార్ డిజైన్ చేసిన ఫైట్. దగ్గర ఆ ఫైట్ ఒక 18-20 minutes ఎపిసోడ్ ఉంటుంది. ఫైట్లోనే ఒక కథ చెప్తున్నాం మనం. ఆ కథ చెప్పేదానికి మ్యూజిక్లో కథ చెప్పాలి. దానికి ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసేదానికి కిరవాణి సార్కి ఆల్మోస్ట్ ఒక 10 days పట్టింది ఆ ఒక సీక్వెన్స్కి మాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసిన దానికి. దాన్ని మళ్ళీ ఫైనల్ మిక్స్లో తీసుకుని వచ్చేటప్పుడు దానికి ఒక 8 hours పట్టింది. సో అంత హెవీ వర్క్, అంత పవర్ఫుల్ సీక్వెన్స్ ఫస్ట్ సార్ చేసి ఆ సీక్వెన్స్ నేను చూసిన తర్వాత అప్పుడు నాకు దాంట్లో ఒక ఫైర్ ఒక అర్థమైంది. ఏంటంటే పవన్ సార్ చూసే వీరమల్లు సినిమా వేరే, పవన్ సార్ అనుకున్న సినిమా వేరే. ఆయన ఈ సినిమాని ఎలా అనుకున్నారనే ఒక చిన్న ఒక ఫైర్ నాకు అనిపించింది. ఆ ఫైర్లోనే డిజైన్ చేసింది బ్యాటిల్ ఫర్ ధర్మ అని ఒక కోడ్తో సినిమా అనుకొని స్టార్ట్ చేశాము. అండ్ ఇది మొఘల్ పీరియడ్, 17th century స్టార్ట్ అయ్యే సినిమా ఇది, మొఘల్ పీరియడ్. అండ్ ఆ టైంలో ఒక ఔరంగజీబ్ ఒక పెద్ద పవర్ఫుల్ రూలర్. అండ్ మన లాంగెస్ట్ రూలర్ 55 years ఒక ఇండియన్ రూల్ చేసిన రూలర్కి, అంత రూలర్కి ఒక హరిహర వీరమల్లు అనే ఫిక్షనల్ క్యారెక్టర్కి ఒక జరిగే ఒక వార్ లాంటి ఫిలిం ఇది. సో ఈ ఎపిసోడ్లో ఇంత పవర్ఫుల్ క్యారెక్టర్ డిజైన్ చేసిన దానికి నాకు వర్కింగ్ ఆపర్చునిటీ దొరికింది. పవన్ సార్ నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను సార్. అండ్ ఈ పిక్చర్ నేను టేక్ ఆఫ్ చేసిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా 1 second కూడా నేను రిలాక్స్ అవ్వలేదు. ప్రతి సెకండ్ ఒక ఇద్దరు పీపుల్ డ్రీమ్. మా నాన్నగారు ఏం రత్నం సార్, ఆయన బాగా కసితో పనిచేశారు. ఆయనకి పర్సనల్గా నీ సర్జరీ ఉండింది, దానికి కూడా పోస్ట్ పోన్ చేసుకున్నారు, ఎలాగైనా ఈ సినిమా ఫినిష్ చేయాలి అని. సో ఆయన కసి అండ్ పవన్ సార్ కంట్లో కనిపించిన ఫైర్, ఈ రెండు అసలు ఆపలేదు. సో దానివల్ల నేను ఎంత నా మ్యాక్సిమం వాట్ ఎవర్ నేను దీని మీద పెట్టి ఎంత డెడికేట్ చేయగలుగుతాను అంత మ్యాక్సిమం ఐ డిడ్ దిస్. అండ్ ఈరోజు రిజల్ట్ కనిపిస్తుంది. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ మనోజ్ సార్ని నైట్ 3-4 దాకా కూర్చోబెట్టింది నేను. ఆయన కంట్లో మీకు ఐ చూస్తే కనిపిస్తుంది. లెండన్ అందరికి ఎవరిని ఎదురుపోని ఆల్మోస్ట్ ఒక 10 days 15 daysగా. సో అందరు నాతో పాటు నాతో వర్క్ చేసిన టెక్నీషియన్స్ అందరు స్ట్రెయిన్ అయ్యారు సినిమా కోసం. ఎక్స్ట్రా ఇన్పుట్ పెట్టిన ప్రతి ఒక్కరికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఇప్పుడు యాక్చువల్లీ కిరవాణి సార్ కూడా రావాల్సిందే, ఆయనకి హాస్పిటల్ అపాయింట్మెంట్ రాలేదు. ఒక పెద్ద బ్యాక్ బోన్ ఈ సినిమాకి మ్యూజిక్. అండ్ కిరవాణి సార్కి నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. నన్ను ఎలా భావించే తెలియలా, ఈ కొంతనాళ్ళు వర్క్ చేసిన తర్వాత బాగా క్లోజ్ అయిపోయాం. ఆ క్లోజ్నెస్ అంటే ఈ సినిమాని ఎట్టి పరిస్థితుల్లో సీన్ డల్గా ఉన్నా కూడా ఆయన డల్ చేయకూడదు, దీన్ని ఎలివేషన్ ఇచ్చి లేపాలని లేపారంటే మామూలుగా లేదు. అలాగే మన పవన్ సార్ని ఎలా చూడాలనుకుంటున్నామో స్క్రీన్ మీద, మనం ఏదైతే మిస్ అవుతున్నామో ప్రతిదీ ఆ స్క్రీన్ మనకి సినిమాలో ఉందండి. మీరందరూ 24th అప్రిషియేట్ చేస్తారు. అండ్ ఫ్యామిలీస్ తెలిసి చూడాలని నేను భావిస్తున్నాను. అండ్ ఎవరైనా మిస్ అయిపోతే సారీ. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి అండి. థ్యాంక్ యూ.